గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. డౌట్స్ నాకైతే భయం వేస్తుంది. డౌట్స్ తెచ్చుకుంటొచ్చావే బాబు. డౌట్ అయితే ఏం లేదమ్మా, మనకు అతి తొందరలో పండగ రాబోతుంది. పండగలు ఎన్నో చేసుకుంటాం కానీ మన కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి మొదలుగా నాందిగా ఉండే పండగ ఏదైతే ఉందో ఆ పండగే ఉగాది. ఓకే, మరి ఉగాది పండగ ఎలా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి? ఉగాది ఒక్క విషయంతో కాదు, చాలా రకాల విషయాలతో కూడి ఉన్న పండగే ఉగాది. పంచాంగ శ్రవణం అంటారు, ఉగాది పచ్చడి అంటారు, ప్రకృతితో సంబంధం ఉన్న పండుగ అంటారు. మరి ఈ పండుగ నుంచి మనం ఏం నేర్చుకోవాలమ్మా, దాని గురించి వివరించండి. అయితే నాన్న, ఉగాది అనేది న్యూ ఇయర్ జనవరి 1 నాడు చేసుకుంటారు అందరూ. అంటే ఆంగ్లేయులు ఏం చేస్తున్నారంటే క్యాలెండర్ను బేస్ చేసుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకి మనకు పితృపక్షాలు వచ్చినట్టుగా వాళ్ళు కూడా పెద్దలకు చేసుకొని స్కెల్టన్ అన్నీ పెట్టి అనే మీటింగ్లు పెట్టుకుంటారు. దాని తర్వాత మనం ఏం చేస్తాము, దసరా కాగానే దీపావళి చేసుకుంటాం. అలాగే వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటారు. క్రిస్మస్ తర్వాత ఇంకొక వారం రోజుల్లోనే డిసెంబర్ 31 వస్తుంది. డిసెంబర్ 31 తర్వాత నెక్స్ట్ డే క్యాలెండర్ మార్పుకు వాళ్ళు ఉగాది లాగా చేసుకుంటారు న్యూ ఇయర్. మనకేమిటిది, ప్రకృతిలో కరెక్ట్గా గణాంకాలు చేశారు మన వాళ్ళు. ఆ క్షణము, ఆ నిమిషము, తిథులు, అంటే మన ఆధ్యాత్మికతలో అంత గొప్ప గణితం ఉందన్నమాట. గణితంలో చాలా గొప్పవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడన్న, సంక్రాంతికి సూర్యుడు మారాడు అంటే కార్తీకం, మార్గశిరం, పుష్యం 3 నెలలు బాగా చల్లగా ఉంది. తర్వాత ఏమైంది, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇది పాల్గొన మాసం. అయితే పాల్గొన మాసంకి వచ్చేసరికి మాఘమాసం చాలా గొప్పది అని అన్నారు. ఎందుకంటే 11వ నెల, అది విశ్వ చైతన్య శక్తి బాగా వచ్చింది. రాగానే టర్నింగ్ ఏమవుతుంది, చల్లదనం నుంచి మార్గశిరంలో ఏమవుతుందంటే ఏ చల్ల గాలి అయితే విశ్వంలో వచ్చిందో అదంతా మంచు రూపంగా మారుతుంది. మంచు రూపంగా మారి మీరు ఎవరైనా కారు పెడితే కారుల చుట్టూ నీళ్ళు ఇట్లా పడతాయి. పొద్దున్నే చూసేసరికి ఆకుల మీద కూడా నీరు పడుతుంది. నేను ఒక కవిత రాశాను, మార్గశిర మంచు కమ్మేసింది చూడు, నీవెంత ఈ విశ్వం ముందు, నీ కళ్ళకి మాయ కమ్మేసింది చూడని కవిత రాశాను. అట్లా మనకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, సూర్యుడు పెరగడం మొదలుపెట్టాడు. సూర్యుడు మొదలుపెట్టాడు, అక్కడ ఏమైపోయింది, మంచుగా చల్ల గాలి నుంచి మంచు తయారైంది. గాలి నుంచి మంచు తయారైంది, ఇప్పుడు ఎండ వస్తోంది. ఈ రెండిటికి మధ్యలో పెద్ద సంఘర్షణ జరుగుతుంది విశ్వంలో. విశ్వంలో ఎప్పుడైతే మీకు సంఘర్షణ జరుగుతుందో ఆకులన్నీ ఊడిపోతాయి, కొమ్మలు మాత్రమే విశ్వంలో మిగిలిపోతాయి, కోకిలలు పలకవు, పక్షులు వాలవు. యుఎస్లో అయితే అన్ని జీవాలు ఆల్మోస్ట్ చచ్చిపోతాయో, మరి ఎక్కడికన్నా అంతరార్థం అయిపోతాయో, ఇలా మంచు పడే టైంలో పూర్తిగా మాయమైపోతాయి. ఆ టైంలో మనకేమైంది, మళ్ళీ వసంతం వచ్చేసింది. వసంతం ఎంట్రీ రోజున మన బాడీని ఎలా డీటాక్స్ చేసుకోవాలి, చల్లదనం నుంచి కొంచెము వేడి, చల్లదనం రెండింటి మధ్యలో ఉన్నాము. అందుకే ఉగాదికి ఉరుములు మెరుపులు అంటారు. అంటే ప్రకృతి చల్లదనం ఒకటింది, వేడి చల్లదనము వేడి మధ్యలో మెరుపులు వచ్చేస్తాయి. ఆ మెరుపులను తట్టుకోలేక ప్రకృతిలో పిడుగులు పడతాయి, భీకరమైనటువంటి వర్షాలు పడతాయి. అంటే వనగండ్ల వాన అంటారనమాట. అప్పుడు మా ఊర్లో ఏమంటారు, దేవుడు జాతరలు జరిగినాయి, దేవుడు బండలు గడిగే వానలు పడ్డాయి అంటారు. అంటే ఉగాదికి ఉరుములు మెరుపులు ఖచ్చితంగా 3-4 పడతాయి అక్కడక్కడ. అంటే మంచి పంట వచ్చి చెడిపోతాయి, మామిడి పండ్లు కూడా రాలిపోతాయి. అలా ప్రకృతిలో జరిగేదాన్ని మన బాడీ మంచి యాక్టివేషన్ జరగడానికి మన పూర్వీకులు ఏం చేశారు, ఉగాది నాడు పొద్దున్నే ఏం చేయాలి, ఉగాది పచ్చడి తినాలి. తినాలి అంటే ముందు చేసుకోవాలి కదమ్మా, ముందు చేసుకోవాలి. అంటే నేను చేసి పెడితే తింటావా? పోనీ చేసి పెట్టండి. ఉగాది పచ్చడి ఎవరి ఇళ్లలో వాళ్ళని చేసుకుంటాం. ఒక విషయం మర్చిపోయినా తెలుసా, ఏంటని అడగండి. అడుగుతాను. ఉగాది శుభాకాంక్షలు. నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఆ రోజు మనం ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఈనాటి పిల్లలు అంటారు, నీ పచ్చడి ఏమిటి, ఎప్పుడు చాదస్తాలు వచ్చినాయి నీకని. లేదు నాన్న, విశ్వంలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి.
మూలాధారము భూమితో సంబంధించింది, మనలో భూమి ఉంది. స్వాధిష్టాన చక్రము వాటర్ ఎలిమెంటు, మనలో కూడా వాటర్ ఉంది. మళ్ళంటే విశ్వంలో వాటర్ ఉంది, మనలో వాటర్ ఉంది. బయట భూమి ఉంది, మనలో భూమి ఉంది, ఓంకారం. బయట సూర్యుడు ఉన్నాడు, మనలో మణిపూరక చక్రం ఉంది. బయట గాలి ఉంది, మనలో గాలి ఉంది. బయట ఆకాశం ఉంది, మనలో విశుద్ధి చక్రం ఉంది. బయట విశ్వంలో అండాండ పిండాండ బ్రహ్మాండం ఉంది, ఇక్కడ మన ఆత్మ పరమాత్మ అన్నారు. ఈ విశ్వము విశ్వంతో కనెక్షన్ అంతే. కాబట్టి దీనికి సంబంధించింది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఎందుకో చెప్తాను దాని రహస్యం. బెల్లం వేస్తావా? బెల్లం వేసినప్పుడు నీ మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. అన్నీ కలపగానే మూలాధార చక్రం మూసుకుపోయి ఉంటుంది. మూసుకుపోయి ఉండడం మూలంగా, ఎందుకంటే ఏవైనా కారణాల వల్ల కానీ, శారీరక అనారోగ్యాల వల్ల కానీ, ఉగాది వచ్చే ముందు అందరికీ అమ్మవారు వస్తుంది పిల్లలకి. వాతావరణంలో మార్పుని రెసిస్టెన్స్ తట్టుకోలేరు. అవును, రంగోలీ ముందు దాకా చాలా బ్యాడ్ డేస్ అంటారు. అంటే ఒక్కసారి మన శరీరంలో వేడి బయటికి వచ్చేసారు. అందుకని ఈ ఉగాది పచ్చడి చేసుకొని ఆ రోజు తాగితే డిటాక్స్ అవుతుంది. మూలాధారము ఏమిటిదంటే బెల్లము. బెల్లం వేయడం మూలంగా మన మూలాధార చక్రం శరీరంలో రక్త ప్రసరణ మంచిగా అవుతుంది, శక్తి కలుగుతుంది, స్థిర నిర్ణయ శక్తి పెరుగుతుంది. తర్వాత ఉప్పు, అది స్వాధిష్టాన చక్రము. ఉప్పు తిన్న ఆ ఇంటి నీకు పెడుతున్నావా, ఆ ఇంటి ఉప్పు తిని ఆ ఇంటిలోకే చేస్తున్నావా అంటారు. స్వాధీనము అంటే నీరంటే రిలేషన్షిప్స్, అది యాక్టివేషన్ కలుగుతుంది. అంటే మనలో భావోద్వేగాలు ఖచ్చితంగా ఉండే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే తత్వం మనలో పెరుగుతుంది. ఉప్పు. తర్వాత ఏంది, చింతపండు అంటే మణిపూరక చక్రము, అంటే అగ్నితత్వము యాక్టివేషన్ జరుగుతుంది ఆ రోజు. ఏమైందో డైజెషన్ కెపాసిటీ అవుతులేదు, తిన్న వరుగుతులేదు అనుకున్నోళ్ళు కూడా ఆ ఉగాది పచ్చడి తింటే డైజెషన్ మణిపూరక చక్రం యాక్టివేషన్, పితృదోషాలు కూడా పోయి హ్యాపీగా ఉద్యోగం చేయడం కానీ, శరీరం మంచిగా అవ్వడం కానీ, కళ్ళ దోషాలు ఉంటే పోవడం కూడా జరుగుతుంది. సూర్యుడు మణిపూరక చక్రం చింతపండు వల్ల. తర్వాత మిరప అంటే కొంతమంది మిరప్పొడి వేస్తారు, కొంతమంది మిరియాల పొడి వేస్తారు. అదేమిటి, అనాహత చక్రము. అనాహత చక్రం అంటే ఇది ప్రేమ కృతజ్ఞత కదా. కారము మిరియాల పొడి వేస్తున్నారు దాంట్లో. అంటే మీ కోపాన్ని, ఆవేశాన్ని అన్నిటిని అణగతీసి మన శరీరం నుంచి తీసేయడానికి బంగారు తల్లి. కాబట్టి అనాహత చక్రం ప్రేమ కృతజ్ఞత మనలో ఎక్కువ పెరుగుతుంది. తర్వాత వేప అంటే ఏంది, విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం అంటే ఏంది, వేప చేదుగా ఉంటుంది. చేదు మాటలు మాట్లాడకూడదు, ఒకరిని విమర్శించే మాటలు మాట్లాడకూడదు. మన కంఠం అదే. కాబట్టి వేప వేస్తున్నాం నాన్న, వేప పువ్వు దాంట్లో వేస్తున్నాము. తర్వాత ఏం చేస్తున్నాం, మామిడికాయ వేస్తున్నాం. మామిడికాయ వేస్తే మన ఆజ్ఞాచక్రము, మన ఆజ్ఞాచక్రంలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి మాతృదోషాలు ఏమైనా ఉంటే అది పోయి మనలో విశ్వాసం బాగా పెరుగుతుంది. ఈ విశ్వం మీద నమ్మకం కలుగుతుంది. మనలో అన్ని ఎనర్జీ పాయింట్స్ యాక్టివేషన్ అవుతాయి. అది అంతర రహస్యం. కాబట్టి యు గో అండ్ ప్రిపేర్, నువ్వే స్వయంగా తయారు చేసి, లేదంటే నువ్వు రా, నేను ఒక గ్లాస్ పచ్చడి ఇస్తాను. రెండోది బెటర్ అమ్మా. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే కుండలు చేసుకుంటారు కొంత ఊర్లో. తెలంగాణలో ఎక్కువ చేస్తారు, ఆంధ్రాలో కొంచెం తక్కువ చేస్తారు. వాళ్ళు చిక్కగా తీర్థంలాగా చేస్తారు. మనకు తెలంగాణలో కొత్త కుండలో చేస్తాం మనం. ఇట్లా ప్రాంతీయతలో వేరైనా కూడా ఉగాది పచ్చడి కంపల్సరీ తినండి. యు గో అండ్ ఎంజాయ్. నెక్స్ట్ డే నుంచి మీ జీవితమే మారిపోతుంది. ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఒకటి మర్చిపోయారండి, పంచాంగ శ్రవణం ఎందుకు వినాలో చెప్పాలి కదా. పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అంటే, అక్కడ దాకా పంచాంగము అనేది అది ఆ సంవత్సరానికి రాజెవరు, ఆ సంవత్సరానికి మంత్రి ఎవరు, అకౌంట్స్ చూసేది ఎవరు, అడ్మినిస్ట్రేషన్ చేసేది ఎవరు తెలిస్తే వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకోవడానికి అదొక సైన్స్. అయ్యో ఆదాయం 11 ఉంది, ఆదాయం 2 ఉంది, 11 ఖర్చు ఉంది, అప్పులు చేస్తానా అని భయపడక్కర్లేదు. నమ్మకం ఉంటేనే రాశి ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. అది కూడా ఒక కవిత రాశాను. నమ్మకం ఉంటేనే రాశి ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. కాబట్టి మీకు మీ నమ్మకాలు, మీ విశ్వాసాలను బట్టి ఇష్టం ఉంటే వినండి, లేకపోతే మానేయండి. అవే జీవితం అని భయపడకండి. భయపడే మనస్తత్వం మీలో ఉన్నోళ్ళు చూసుకోకండి. ఆదాయం చూడొద్దు, ఖర్చులు చూడొద్దు. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ అన్నప్పుడు ఇల్లు కొనుక్కుంటారు, తెలుసా మీకు? ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అన్నప్పుడు ఇల్లు కొనుక్కుంటారు తెలివైన వాళ్ళు. ఆదాయం తక్కువ ఖర్చులు అంటే పెట్టే ఖర్చు ఇక్కడ ఉపయోగకరమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ల్యాండ్లు కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది పని చేయాలి. అదే ఉగాది.
కాబట్టి ఉగాది పచ్చడి తింటే కొంచెం బుర్ర షార్ప్ అయిపోయి మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అంతే. మీ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరు చేసుకొని పెట్టినా సరే, నువ్వు మా ఇంటికి వచ్చినా నేను ఉగాది పచ్చడి ఇస్తా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా పిల్లా పాపలతో మీరు అనుకున్న కోరికలు నెరవేరి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వాళ్ళందరికి ఒక చిన్న మాట చెప్దామమ్మా. చెప్పను. నాకే కాదు, మీరందరూ వస్తే మీకు కూడా ఉగాది పచ్చడి తయారు చేసి పెడతదమ్మా. నో ప్రాబ్లం. 100 మంది వచ్చిన పెట్టడానికి ఐఆమ్ రెడీ. నో ప్రాబ్లం. దేనికి భయపడేది లేదు. ఎంతసేపు అమ్మ ఉగాది పచ్చడి చేయడానికి భయపడతామంటే బంగారు, ఎవరైనా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్ ఆత్మీయ. అమ్మ, లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాల్సిందే. మరి సంపదని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా చాలా వరకు చాలామంది లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తే మా ఇంటికి వచ్చి కూర్చుంటుంది అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే లక్ష్మీ అష్టోత్తరం అయితే అందరూ చదవటం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. ప్రతి శుక్రవారం చదువుకుంటూ ఉంటారు. కానీ అయినా కూడా మాకు ప్రయత్నం చేశాము, చదువుతున్నాం, కానీ అమ్మవారి అనుగ్రహం ఉండట్లేదు, ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు. మరి ఈ చదవటంలో లోపం ఎక్కడైనా ఉంటుందంటారా, లేదంటే దాంట్లో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? మీరు ముఖ్యంగా చెప్తుంటారు అంగన్యాస కరన్యాసాలతో కనుక లక్ష్మీ అష్టోత్తరం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది, అమ్మవారు వచ్చేస్తుంది అని చెప్పి. ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ టెక్నిక్ ఏంటో చెప్పండి అమ్మా. కరం గురించి తెలిస్తే, ఈ చేతులలో ఏముందో తెలిస్తే అంగన్యాస కరన్యాస ఎందుకు చేయాలో తెలుస్తుంది. చెప్పాను, ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. ఇవి రెండింటిని లాక్ చేయడం మన శరీరము. ఇది ప్లస్, ఇది మైనస్. కాబట్టి అంగన్యాస కరన్యాసం చేసే శ్రీదేవి ఖడ్గమాల చదవాలి. అంగన్యాస కరన్యాస చేసే మళ్ళీ అంటేనేమో లలితాపారాయణం చదవాలి. అంగన్యాస కరన్యాసం చేసే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవాలి. ఎలా చదవాలో చూస్తాను. ఫస్ట్ దానికి విశ్వ నియమాలను అనుసరించి లా ఆఫ్ వైబ్రేషన్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ వైబ్రేషన్ వల్లనే మీరు ఒక శ్లోకం ఉంటుంది అని చెప్పాను కదా. అవునమ్మా. అయితే ఫస్ట్ ధ్యానం తర్వాత ఈ దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహకారక అష్టోత్తరనామ చదువుతున్న ఈశ్వరుడు ఏమని చెప్పాడంటే, దేవీ సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం సర్వేశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం సర్వ దారిద్ర్య శ్రవణం శ్రోణాద్భుక్తి విజరాజవశకరం గుహ్యా గుహితరం పరం దుర్లభం సర్వదేవానాం చతుసృష్టి కళా పద్మాదీనాం సమస్త దేవకిమత్రో ప్రత్యక్తం. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ దాకా అయిపోయింది. అస్య శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య మహాలక్ష్మిస్తు దేవత. అమ్మ మహాలక్ష్మి దేవిని నేను అర్చిస్తున్నాను. మీరు విగ్రహం అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పటమైనా పెట్టుకోవచ్చు. క్లీం బీజం. క్లీం అనే పదం ఏదైతే ఉందో అది బీజము. భువనేశ్వరి అంటున్నాను, శక్తి నీవు. శ్రీ మహాలక్ష్మి ప్రసాద సిద్ధిర్దే జపే వినియోగ. ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ క్లీం వచ్చింది, భువనేశ్వరి వచ్చింది, శ్రీ మహాలక్ష్మి వచ్చింది. ఈ పదాలు 3 వస్తేనే ఈ విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ధనాత్మకమైనది మన దగ్గరకు వస్తుంది. అనకపోతే రాదు. తర్వాత అంగన్యాస కరన్యాసాలు నేను చెప్పాను. ఆ చేతులు ఏమేమి ఉంటుంది. ఓం ఫస్ట్ చూడు. ఓం శ్రీం ఆం అంగుష్టాభ్యా నమః. చూడు, ఓం శ్రీం ఆం అంగుష్టాభ్యా నమః. చూడు, ఈ ఫింగర్ను అంగుష్టాభ్యా నమః ఇట్లా అన్నా. ఆ మంత్రం జపిస్తూనే చూపుడు వేలుతో థంబ్ ఫింగర్ కింద నుంచి పైకి ఇలా చేయాలి అనాలి. అది ఇదిగో చూడండి, 2 ఫింగర్స్ చేత ఓం శ్రీం ఆం అంగుష్టాభ్యా నమః. ఓం శ్రీ ఇది చదువు, నేను ఒక్కొక్కటి గబగబా చెప్పేస్తాను. అంగన్యాసం ఒక్కొక్కటి చదువుతుండు. ఓం శ్రీం ఆం అంగుష్టాభ్యాం నమః. ఓం శ్రీం ఆం అంగుష్టాభ్యాం నమః ఇలా అనాలి. రెండవది ఓం శ్రీం సీం తర్జనీభ్యాం నమః. ఓం శ్రీం శ్రీం తర్జనీభ్యాం నమః. ఓం శ్రీం సాం మధ్యమాభ్యాం నమః. మధ్య ఇది ఫింగర్తో అగ్నిని ఆకాశాన్ని టచ్ చేశాం. ఓం శ్రేం సేం అనామికాభ్యాం నమః. అభ్యాం నమః. ఓం శం సం కరతలకరపృష్టాభ్యాం నమః. స్టికాభ్యాం నమః. అయిపోయింది. ఓం శ్రీం సాం హృదయాయ నమః. ఫింగర్స్ ఈ 3 ఫింగర్స్ హృదయం దగ్గర పెట్టుకోవాలి. ఓం శ్రీం సీం శిరసే స్వాహ. శిరసే స్వాహ. శిరస్ మీద 3 ఫింగర్స్. సహస్రార చక్రం ఓపెన్ అయింది, హార్ట్ చక్ర ఓపెన్ అయింది. ఓం శ్రూం సూం శికాయై వషట్. ఇక్కడ శిఖ, మీకు ఉపనయనం చేసినప్పుడు శిఖ ఉంచుతారు కదా, అది మెయిన్ పాయింట్ మనకి. ఓకే ఓకే. ఓం శ్రేం సేం కవచాయ హుం. కవచం 2 భుజాలు. ఇది ప్లస్, ఇది మైనస్.
టచ్ చేయగానే ఎనర్జీ వచ్చేస్తుంది. ఓం శ్రౌం సౌం నేత్రత్రయాయ వౌషట్. ఈ 2 కళ్ళని ఇట్లా టచ్ చేయాలి, 2 ఫింగర్స్ చేత ఇట్లా టచ్ చేయాలి. నా కళ్ళతో మిడిల్ నేను ఫింగర్ చూస్తే- తంబు ఫింగర్. ఈ రెండు ఫింగర్స్ చేత. ఓకే. ఓం శ్రం సం అస్త్రాయ ఫట్. నేను వేసుకున్న అస్త్రం ఓం శం సం అస్త్రాయ ఫట్, అస్త్రం ఏదో వేసుకుంటాం కదా అది. ఓకే. ఓం భూర్భువస్సు వరౌమితి దిగ్బంధః. ఓం భూర్భువస్సుః దిగ్బంధః. నేను లాకింగ్ సిస్టంలో కూర్చొని అమ్మవారికి పూజ చేస్తున్నా, అమ్మవారి అనుగ్రహం పూర్తిగా పొందాను అని మిగతాదంతా చదవాలి. ఇది రహస్యం. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధై భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాది సేవితాం పార్శ్వే పాంకజ శంకచ పద్మనిధి వివృత్తాం సదా శక్తిభి సరసిజనయనే సరోజహస్తే ధవళతురాంగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యం. ఇలా వర్ణిస్తూ అక్షరమక్షరము విడదీస్తూ సాగతీస్తూ లయతో కూడినటువంటి మొత్తం చదువుతూ ఉంటే ఓం ప్రకృతిం వికృతి అంటే ప్రకృతి నీవే, వికృతి నీవే, విశ్వంలో ఉండే చైతన్యం నీవే, స్త్రీవి నీవే, పురుషుడు నీవే, నాలో ఉన్న అంగాంగంలో ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు నువ్వు ఒక పని చేసావు, అబ్బా నేను ఇంత పని నేను చెయ్యలేను అని అంటావు. ఏమ్మా ఒక పనిని చేయడానికి నువ్వు ఎనర్జీ కావాలనుకుంటున్నావు, నీకు ఒక ఉద్యోగం కావాలంటే దానికో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, మరి డబ్బులు కావాలంటే నీ బాడీలో ఉండే చక్రాలు కూడా యాక్టివేషన్ కావాలి కదా. నువ్వు స్థిరంగా బ్యాలెన్స్డ్గా ఉండి లాకింగ్ పొజిషన్లో చిన్న మెడిటేషన్ చేస్తేనే లాకింగ్ సిస్టంలో కూర్చొని డోర్ వేసుకొని సెల్ ఫోన్ బంద్ చేసుకొని చూస్తారు కదా. ఈ అంగన్యాస కరన్యాసాలు చేసి లక్ష్మిని చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా వస్తుంది, దాని రహస్యం. అందుకే కదా ఈ పుస్తకంలో ఇచ్చిండ్రు. కానీ అందరు చెప్తారట అబ్బో అవి చదవకమ్మా, అవి చదవకు, ఇది ఒకటే చదువు. ఎందుకు? ఎందుకంటే తప్పు చదివితే వాళ్ళకి ఏదో ఫలితం రాదని పెద్దవాళ్ళు. ఫలితం రాదా, లేకపోతే కొంపదీసి ఏదైనా పనిష్మెంట్ ఉంటుందా? అట్లనే శబ్దం పలికిన దాన్ని బట్టే ఫలితం వస్తుంది కాదు. యూట్యూబ్లో పెట్టుకొని వినండి, మనకు రాకపోతే యూట్యూబ్ ఉంది, పెడితే చాలు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మొత్తం చదివేసిన తర్వాత ఫలితం కూడా మనం త్రికాలంలో కూడా చదివినటువంటి నీకు నాకు ఐశ్వర్యం ప్రాప్తి కలిగించావని ప్రతిరోజు ప్రతి శుక్రవారము సాయంకాలం వేళలలో అమ్మవారిని విగ్రహం లేకపోతే పసుపుతో చేసన్న ఇది చదువుకొని కుంకుమ చెక్కుతో అమ్మవారికి అభిషేకం చేసి చదువుకుంటే కనుక 7 వారాలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 7 వారాలు. 7 ఎందుకు? మూలాధారము, స్వాదిష్టం, మణిపూరక, శుద్ధి, సహస్రాలు 7 డేస్ కనుక మీరు ఒక ప్రతి శుక్రవారాలు 7 శుక్రవారాలు అష్టోత్తరం చదివితే మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. తప్పనిసరిగా నువ్వు నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, పద్ధతిగా చేయాలి. అయితే చాలా ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, వాళ్ళు ఏం చేయాలి పరిహారంగా? చాక్లెట్లు కన్నె పిల్లలకు గిఫ్ట్గా ఇవ్వాలి. చాక్లెట్లు ఏంటమ్మా సంబంధం చాక్లెట్లకి? ఆర్థిక స్వీట్ అమ్మవారు ఆ దోషం పోతుంది. మీరు ఏదైనా పాపం చేసి ఉండి దోషం పోవాలంటే చాక్లెట్లు స్వీట్లు చేసి పిల్లలకు పంచాలి. పిల్లలకి అంటున్నా నేను. తర్వాత మీ కాలనీలో మీ గురించి బ్యాడ్గా అంటున్నారు, అప్పుడు కూడా మీకు లక్ష్మి రాదు. అందుకని ఏం చేయాలి? మీరే స్వయంగా శుక్రవారం పాయసం వండి ఎవరెవరైతే నిన్ను చీచీ అంటున్నారో వాళ్ళందరికీ గిఫ్ట్ కింద ప్రసాదం కింద చేయాలి. వాళ్ళు తిన్న తర్వాత నీ దోషం పోయి వాళ్ళందరూ నిన్ను అప్రిసియేషన్ చేస్తారు. ఓహో, ఇది రహస్యం. సూపర్ అమ్మా, మంచి రెమెడీ. ధన్యవాదాలమ్మా. ఇక శుక్రవారానికి పరిగెత్తండి, ఎప్పుడు వస్తుందని అంతేగా ఎదురు చూడండి. శుక్రవారం పసుపు అనేది పురుషుడు, కుంకుమ అనేది స్త్రీ. పసుపు కుంకుమ వేస్తే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అమ్మవారికి ఆరోగ్యంగా ప్రసాదంగా ఏదో ఒకటి ఇచ్చుకోండి. అది ఏదో పెట్టండి, ఏమీ లేదనుకో పటిక బెల్లం పెట్టి దండం పెట్టుకోండి, ఇంత చక్కెర పెట్టి దండం పెట్టుకోండి, దేవుడు ఏమీ అనడు, మనమే తింటాం మళ్ళీ. అంతే అంతే. ఇప్పుడు చేతికి 10 వేళ్ళు ఉన్నాయి, ఈ చేతికి ఒక 5, ఈ చేతికి ఒక 5. మరి 5 వేళ్ళు ఉన్నప్పుడు ఈ 5 వేళ్ళకి కూడా 5 రకాల ప్రయారిటీస్ సపరేట్గా, కానీ ముఖ్యంగా కొన్ని ఫింగర్స్కి మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ముఖ్యంగా మనం రింగ్ ఫింగర్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా నిశ్చయితాంబులాలప్పుడు వధూవరులు ఇద్దరు ఎంగేజ్మెంట్ రోజున మార్చుకునే రింగులు దీనికి మాత్రమే పెట్టాలి అనేది ఒక విధానం.
అంటే ఒక సెంటిమెంట్. అవును. అట్లా మనం అంటే జపం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఇట్లా కొన్ని వేళ్ళకు కొన్ని ప్రయారిటీస్. మరి ఎందుకు ఎంగేజ్మెంట్ అప్పుడు మనం ముందు ఈ వేలు గురించే మాట్లాడుకుందాం. ఎందుకు రింగు దీనికే తొడగాలి? ఈ ఇయర్ కూడా దొడుకు తొడగొచ్చా? అడిగారు ఎవరైనా? అడిగారుగా. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, అవును, Gen Z అడుగుతారు. kids అంటారు తుంటరి. కదా. నీలాగనే తుంటరి ప్రశ్నలు వేస్తుంటారు వాళ్ళు కూడా. ఈ ఏళ్ళకి ఎందుకు పెట్టారు? నా ఇష్టం, ఈ ఏళ్ళకి ఏళ్ళకే పెడితే ఏమైతుంది, ఏమన్నా నష్టమా? ఎవరైనా అనొచ్చు, ఏజ్ అంటే నన్ను అడగొచ్చు. ఆ. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాట వినడం తగ్గిపోయింది కదా. ఆచరించినప్పటికీ ఆ. ఇలాంటి క్వశ్చన్లు అన్ని తలెత్తి ఆన్సర్స్ వచ్చాకే ఆచరిస్తారు. కరెక్టే, అవును. మరి చెప్పండి ఎందుకో చకచక. తప్పకుండా. ఈ ఫింగర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, బయట ఉన్నటువంటి నా పుస్తకమే విశ్వనియమాలే ఇవి. బయట పంచభూతాలునే, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. విశ్వంలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ మనలో కూడా ఉన్నాయి, మన చేతుల్లో కూడా ఉన్నాయి. అందుకే అన్నము కలిపి చేతితో తినాలి అనేది శాస్త్రం. పంచభూతాలు 5 ఫింగర్స్ పంచభూతాలు. పంచభూతాలతో అన్నం కలుపుకున్నప్పుడు పంచభూతాల ఎలిమెంట్ ఉన్నటువంటి పవర్ మన బాడీకి వస్తుంది. మూలాధారము, స్వాదిష్టం, మణిపూరకం, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఇవన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి అన్నం మనం చేతితో కలుపుకొని తింటే. అది ఆంతర రహస్యం. తర్వాత ఈ 2 ఫింగర్స్ని కూర్చొని ఇలా చేస్తే మెడిటేషన్లో స్థిరత్వం వస్తుంది, ఇలా కూర్చోండి అని చెప్తారు. అదే అందానికి కూడా అంతర రహస్యం ఉంది. అందానికా? తర్వాత ఇలా పెట్టుకొని యోగా చేయమంటారు, ఇలా పెట్టుకొని యోగా చేయమంటారు, ఇలా పెట్టుకొని యోగా చేయమంటారు, ఇలా పెట్టుకొని కూర్చోమంటారు స్థిరత్వం. ఇలా పెట్టుకొని కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విధంగా ఇది ఎంత స్థిరత్వం ఉన్న వాళ్ళకి తెలిసిన హై లెవెల్ పిచ్లో నువ్వు ఇంటర్వ్యూ చేస్తుంటావు కదా, వాళ్ళని గమనించు. ఆటోమేటిక్గా ఇలా చేతులు పెడతారు వాళ్ళు. అవును, మంచిగా హై లెవెల్లో ఉన్న వాళ్ళే ఇట్లా పెడతారు. నార్మల్ వాళ్ళు ఎవరు ఇలా పెట్టరు. అది వాళ్ళు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మెచ్యూరిటీ పరంగా చాలా గొప్ప విల్ పవర్ ఉన్నవాళ్ళు అనమాట. డబ్బు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు వాళ్ళ దగ్గర. కొంతమంది సైంటిస్టులుగా ఉంటారు ఇలా పెట్టేవాళ్ళే. ఓకే ఓకే. అంటే ఇలా ఎప్పుడు పెట్టుకుంటుంటే వాళ్ళల్లో స్థిరత్వం పెరిగి జ్ఞానం చాలా ఫాస్ట్గా వస్తుంది. అయితే ఈ ఫింగర్స్లో ఉండే రహస్యం గురించి తెలుసుకుంటే అట్లా పెట్టినప్పుడు మనకేమవుతుంది, ఇట్లా పెట్టినప్పుడు మనకేమవుతుంది, ఇట్లా పెట్టినప్పుడు మనకేమవుతుంది, ఇట్లా పెట్టినప్పుడు మనకేమవుతుంది, రింగు పెట్టినప్పుడు ఏమవుతుంది, రింగ్ ఈచ్ ఫింగర్కి ఎందుకు పెట్టాలి? నీలాంటి ఒక కుర్రాడు అడిగాడు, ఈ చేతికి కూడా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టకూడదు అమ్మమ్మ చెప్పు అన్నాడు. ఏం కదరా పెట్టుకో, పెట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు. ఏం రాదురా, నీ పెళ్ళాన్ని నిడిచిపెట్టిపోతుంది అన్న. అప్పుడు భయపడి వద్దమ్మమ్మ దీనికే పెడతా అన్నాడు. ఎందుకంటే ఇది అగ్ని, ఈ ఫింగర్స్లో ఇది అగ్ని, థంబ్ ఫింగర్, ఇది నీరు. ఈ నీరు అనే ఫింగర్కి నువ్వు ఉంగరం పెడితే నీళ్ళలాగా అడుసుకున్న జారిపోతుంది. నీ పెళ్ళం మొగుడు పెళ్ళం విడిపోతారు కదా, నీళ్ళలాగా జారిపోతే అయిపోతుంది. తర్వాత ఇది గాలి, గాలి ఉంది కాబట్టి ఇలా పెట్టి గాలిని అగ్నిని అణిచి ఇలా కూర్చుంటే బ్యాలెన్స్డ్ మైండ్ వస్తుంది. ఇది గాలి, ఇది అగ్ని. గాలి అగ్నిని, అగ్ని చేత గాలిని అణిచబడ్డావి ఇలా చేసేస్తే. ఇలా చేస్తే గాలి చేత అగ్నిని, అగ్ని చేత గాలిని బంధించాము అని అర్థం. అవునా? అట్లా ఉన్నప్పుడు ఎసిడిటీ తగ్గిపోతుంది, గుండెలో మంటలాగా వస్తుంది, గ్యాస్. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ అది వేరే, అవన్నీ టెక్నిక్లు వేరు. ఇట్లే మన తొడల మీద ఇట్లా పెట్టేసుకోవాలంతే ఏమ్మా ఇది. తర్వాత ఏంది, ఇది దీన్ని పెట్టినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఆకాశతత్వానికి, మాటకు సంబంధించిన భావాలు, ఏ మాట ఇదేంటి, ఆకాశం. ఆకాశం అంటే ఏంది, కోపం చాలా ఉండి పిచ్చి కోపం, వాడు చాలా కోపిష్టిగాడు, గయ్య అరిచేస్తాడంట. వాళ్ళు దీన్ని అణచాలి. ఆకాశతత్వాన్ని అగ్ని చేత అడిస్తే వాళ్లకు కోపం పోయి ప్రేమగా మాట్లాడడం తెలుస్తుంది. తర్వాత లాస్ట్కి చెప్తున్నా దీని గురించి, ఇది భూమి. ఇది భూమి కాబట్టే రింగ్ ఫింగర్స్ ఇద్దరు మార్చుకున్నప్పుడు స్థిరంగా ఉంటారు. భూమిలాగా, భూమిలో కదలకుండా ఉంగరం పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎలా స్థిరంగా ఉంటుందో భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యతగా. ఇది అగ్ని, ఇది నీరు, ఇది భూమి, ఇది ఆకాశము, ఇది గాలి. పంచభూతాలు మన దగ్గర ఉన్నాయి, పంచభూతాలు విశ్వంలో ఉన్నాయి. కానీ ఇది ప్లస్, ఇది మైనస్. కుడివైపు ఉండేది శివుడిగా చూపించారు, ఇదేమో అమ్మవారిగా చూపించారు. శివుడిగా చూపించినప్పుడు అర్ధచంద్రాకారం ఇక్కడ చూపించారు, అమ్మవారికేమో ఇటువైపు చూపించారు.
అంటే ఏంది, ఈ రెండింటిని శివపార్వతుల కలయికగా మనం ఇలా కలిపి 2 కాళ్ళను 2 చేతులను ఈ విధంగా కలిపి కూర్చున్నప్పుడు మేల్ ఫిమేల్ శక్తి రెండూ మనలో ఇంక్రీజ్ అయిపోయి స్త్రీ శక్తి పురుష శక్తి, పురుషులకు స్త్రీ శక్తి ఎక్కువ ఉంటుంది, స్త్రీలకు పురుష శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే గొడవలు పడి విడిపోతారు. అలా విడిపోకుండా ఒకళ్ళనొకళ్ళు అన్యోన్యతగా ఉండడానికి 2 చేతులు లాక్ చేసేసి 2 కాళ్ళు లాక్ చేసేసి స్త్రీ పురుష శక్తిని బ్యాలెన్స్ చేసుకునేది ఇది ఈ దశ. అది విశ్వంలో మనకి మనం ఇన్ని కళ్ళు రకాలుగా మూసుకొని ఈ ముద్ర వేసినప్పుడు వెనకాల మనకు ఓం నమ శివాయ చాంటింగ్ కూడా వినిపిస్తుంది. చాలా మంచి ప్రభావం ఉంటుంది నాన్న. అలాగా చాలా ఈ ఫింగర్స్ చేత ఇవి 2 కలిపి, అందుకే చప్పట్లు కొట్టండి. ఎంత చప్పట్లు కొడితే అంత ఎనర్జీ లెవెల్స్ మనకు పెరుగుతాయి. అప్పటిదాకా మనం ఎంతో డల్గా ఉంటాము. ఇది ప్లస్ ఇది మైనస్. బాడీలో మొత్తము గాలి కొంచెం 2 గంటలు గాలి పోతుంది, కొంచెం 2 గంటలు ఈ ముక్కులో 2 గంటలు ఈ ముక్కులో వస్తుంది. 2 అవర్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది. మారినప్పుడు కరెక్ట్గా గాలి పీల్చుకోం. కోపంతో ఉన్నాం అనుకో ఇక్కడ దాకానే పీల్చుకుంటాం, ఇంకా ఆవేశంతో ఉన్నాం మనకి ఇక్కడ దాకా పూలాధారం దాకా గాలి పోదు. అంటే బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు. అందుకే అంటారు పూర్తిగా గాలి పీల్చుకో, 3 సార్లు గాలి పీల్చుకొని వదిలినాక మాట్లాడరాదు. దమ్ము తీసుకో, లేదంటే ఓ గ్లాస్ నీళ్ళు తాగమ్మా, తీసుకోరు. దాని కోపంగా ఆవేశంతో ఊగిపోతుంది. కొంచెం నీళ్ళు ఇచ్చి కూర్చో. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం అందుకే అంటారు గొడవలు జరుగుతున్నాయంటే ఒక చేతితోటి ఎట్లయితుంది, 2 చేతులు జరిగినాయి కాబట్టి గొడవలు జరిగినాయి అంటారు అనమాట. అది రహస్యం. కాబట్టి 2 చేతులు అప్పుడప్పుడు మనం కూడా రోజులో 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలి గట్టిగా. గంటకు ఒక 2 సెకండ్ అర సెకండ్లన్నా ఇట్లా చప్పట్లు కొడితే మీలో ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి, ఉన్నట్టుగా ఉంటాయి. అర్థమైందా? కాబట్టి చేతులకు చాలా పవర్ ఉంది. మీ చేతులను మీరు గౌరవించుకోండి, మీ చేతులను మీరు ప్రేమించుకోండి. ఎవరికైనా హలో చెప్పేటప్పుడు జాగ్రత్త. ఎనర్జీ వెళ్ళిపోద్దాం, అట్లా ఎనర్జీ వెళ్ళిపోతుంది, వాళ్ళ నెగిటివిటీ మీకు వచ్చేస్తుంది, ఎలక్ట్రిసిటీ. అందుకే చేతులు ఇవ్వం మనం, భారత సంస్కృతి. నమస్కారం. అలాగా 2 చేతులను జోడించి హృదయం దగ్గర పెట్టి నమస్కారం చెప్పినప్పుడు నేను నా జీవితంలో నిన్ను మర్చిపోను అని అర్థం అనమాట. ఏ వ్యక్తి అన్నా అంటాడు కదా, నన్ను నిన్న మొన్న ఫ్రెండ్షిప్ ఇచ్చినావు ఇలా మర్చిపోయినామని. అందుకని ఆ వ్యక్తికి గుర్తుగా ఉండేటందుకు మనం హృదయం దగ్గర 2 చేతులు పెట్టి నమస్కారం చేయడంలో అంతర రహస్యం. చేతులు పెట్టి నమస్కారం చెప్తాం, లేదా కొంచెం వినయంగా ఇలా వంచి పెడతాం. అదనమాట. అంటే నువ్వు నా జీవితం అంతా గుర్తుంటావని అర్థం. రెస్పెక్ట్ని అలా తెలియజేస్తాం. కాబట్టి చేతులని చక్కగా కడుక్కోండి. మంచిగా మీ చేతులతో మీరు అన్నం తినండి. మీ అమ్మనే వచ్చి నోట్లో పెట్టాలి, చెంచాతోటే తింటానని అనకండి. అంతర రహస్యాలు. ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ జరిగితే ఈ ఫింగర్కి పెట్టకండి. భూమి కాబట్టి భూమికి ఈ చక్రానికి రింగ్స్ మార్చుకోండి. అది ఆంతర రహస్యం. అయితే మీకు ఏదైనా ఒక సమస్య వస్తుంది, సమస్య వచ్చి ఈ సమస్యకు పరిష్కారం, ఇల్లు కొనుక్కోవాలన్నా ఉద్యోగం మారాలా అనిపిస్తుంది. మీరు ఏ ఫింగర్కి అయితే ఉంగరం పెట్టుకున్నారో ఆ ఉంగరానికి ఒక దారం వేలాడదీయండి. ఒక న్యూస్ పేపర్ మీద మంచి మీరు వద్దా కావాలా అని పెట్టండి. పెట్టి దాన్ని పెండలంలాగా ఇలా తిప్పండి, ఆ దారాన్ని ఇలా తిప్పండి ఉంగరం. అలా తిరగగానే మీ ఉంగర మూలాధార చక్రానికి ఉండే ఎనర్జీ లెవెల్స్ దానికి ఉంటాయి కాబట్టి అది కరెక్ట్గా ఒక ప్లేస్లో ఉంటుంది. అంటే ఆ పని మీరు చేయొచ్చు అని అర్థం. ఓహో, రింగ్ ఫింగర్ను మాత్రమే. ఇప్పుడు ఒక్కటే పర్టికులర్ ఎవరో అనుకుంటారు ఇది ఉద్యోగం చేయాలన్నా వద్దా, ఈ పిల్లగాడిని పెళ్లి చేసుకోవాలన్నా వద్దా, ఈ చదువు చదివించాలన్నా వద్దా. కన్ఫ్యూజన్ అయినప్పుడు మనం స్థిర నిర్ణయం ఓన్గా చేసుకోవాలన్నప్పుడు మన ఫింగర్లో రింగ్ను తీసి దారం కట్టి ఒక వైట్ పేపర్ మీద 2 ఆన్సర్స్ రాసి కళ్ళు మూసుకొని ఇలా ఇలా కదలకుండా పట్టుకుంటే అది ఒక చోట ఆగిపోతుంది. అది నిర్ణయాన్ని ఇస్తుంది, స్థిర నిర్ణయాన్ని ఇస్తుంది. అది కూడా ఉంది. అది కూడా విశ్వ నియమంలోని విశ్వరహస్యం. ధన్యవాదాలు. 2 చేతులతో. థ్యాంక్ యూ. వెరీ గుడ్. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి